బాప్తీసం తీసుకొని ఇలాగ పాపం చేస్తూ ఉన్నా కూడా వాళ్ళకి ఎక్కడ చోట్లేదు, పరలోక రాజ్యంలో చోట్లేదు. అందరూ ఏం చెప్తారు, బాప్తీసం తీసుకుంటే చాలు టికెట్ వచ్చేసినట్టే పరలోక రాజ్యానికి అంటారు. తీసుకున్నంత మాత్రాన్ని సరిపోద్ది, తీసుకున్నప్పటి నుంచే నువ్వు ఎట్లా ఉండాలో స్టార్ట్ అవుతుంది. నిన్ను దేవుడు ఇంకా దగ్గర నుంచి చూస్తాడు. ఏం చేస్తాడు దేవుడు? ఇంకా దగ్గర నుంచి చూసి అబ్జర్వ్ చేస్తాడు. నువ్వు ఎట్లా ఉంటున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, అమ్మ నన్ను గౌరవిస్తున్నావా లేదా, ఇవన్నీ గమనించి అప్పుడు కానీ నీకు పరలోక రాజ్యంలోకి ప్రవేశం ఉండదు. సరే, మరి బాప్తీసం ఏ వయసులో తీసుకోవాలి తెలుసా ఎవరికైనా? బాప్తీసానికి కూడా వయసు ఉండిద్దా? ఉంటుందా? ఉండిద్ది, ఖచ్చితంగా ఉండిద్ది. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు తీసుకున్నారు బాప్తీసం తెలుసా ఎవరికైనా? వెరీ గుడ్. 30 సంవత్సరాలకు ఆయన బాప్తీసం తీసుకున్నారు.